వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం జాతీయ రహదారి వద్ద కొత్తగా నిర్మించనున్న బీజేపీ జిల్లా కార్యాలయానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ ముండాలు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర బీజేపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. బీజేపీ బానిస రాజకీయాలకు తెరలేపింది. బండి సంజయ్, అమిత్ షా చెప్పులు మోసారని, తెలంగాణ సమాజాన్ని అమిత్ షా కించపరిచారని కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ ఆరోపించారు. మునుకుడు ఆత్మగౌరవమని చెబుతున్న బీజేపీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ, షా కాళ్ల వద్దకు తాకట్టు పెట్టిందన్నారు. కంచికచెర్ల మండలం కీసర బీజేపీ కాలేజీ వద్ద టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో టిప్పర్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. బస్సు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నా వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. చికిత్స నిమిత్తం లారీ డ్రైవర్ ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేకం సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి భక్తి గీతాల కార్యక్రమంలో ప్రముఖ సంగీతకారిణి మంగ్లీ సిద్ధి వినాయక స్వామి గీతాలను ఆలపించి కుర్రకారులను ఉరుతొలగించింది. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి మాట్లాడుతూ రాజాసింగ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ఉద్రిక్తతకు కారణమైంది. బషీరాబాద్ లోని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కార్యాలయం ఎదుట ఒక సామాజిక వర్గానికి చెందిన ఆందోళనకారులు నిరసనకు దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర శిబిరం దగ్గర మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం నాడు ఆయన చేయనున్న ధర్మదీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు బండి సంజయ్ ను అరెస్టు చేయడానికి బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. జగిత్యాల జిల్లా జోగిన్పల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీ బద్దలు కొట్టి నగదు అపహరించారు. అమ్మవారి బంగారు ముక్కు పుడక, పుస్తలు, వెండి ఆభరణాలు చోరీ చేశారు దుండగులు. ఉదయం ఆలయ పూజారి వెళ్లేసరికి ఆలయం యొక్క తలుపులు బద్దలు కొట్టి హుండీ తాళం తెరిచి ఉండడం చూసి ఆలయ కమిటీ గ్రామ సర్పంచ్ కు సమాచారం అందించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని మున్సిపల్ కార్యాలయం వారి ఆధ్వర్యంలో వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నేషనల్ హైవే రోడ్డు పక్కన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా మందమరి వీఆర్ఏల నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. సమ్మెకు మద్దతు తెలుపుతూ బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నీలకంఠేశ్వరరావు వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా బండలింగపూర్ గ్రామంలో మండలం కోసం 8వ రోజు మండల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు పాఠశాల విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. చరిత్ర కలిగిన సంస్థాన్ బండలింగపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ గ్రామ ఔన్నత్యాన్ని, మండలం ఏర్పడ్డ తర్వాత కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం ప్రతి ఆదివారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య ఆధ్వర్యంలో కౌన్సిలర్ మరి సహదేవ్ పాల్గొన్నారు. మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటామని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబంపైన ఆరోపణలు వచ్చాయని, దీనిపై కేసీఆర్, కేటీఆర్ స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రతిదానికి స్పందించే ట్విట్టర్ టీలు ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటిపైకి రావడం దుర్మార్గం, హేయమైన చర్య అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా రావడం సిగ్గుచేటు. మీ ఇళ్ల మీదికి రావాలంటే పెద్ద విషయం కాదు. మా టీఆర్ఎస్ సైన్యం ఎంతో మీకు తెలుసా? ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తలసాని హెచ్చరించారు. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి. జగిత్యాల జిల్లా బండలింగపూర్ గ్రామంలో మండల కోసం 8వ రోజు మండల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు పాఠశాల విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. చరిత్ర కలిగిన సంస్థ బండలింగపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో భార్య కండెల బుచ్చమ్మను హత్య చేసి భర్త జగన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి భార్య మృతి చెందడంతో బుచ్చమ్మను రెండవ వివాహం చేసుకున్నాడు జగన్. కుటుంబ కలహాల వల్లనే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
కృష్ణా జిల్లా గన్నవరంలోని అప్సరా థియేటర్ సమీపంలో ఏటీఎం చోరీకి యత్నించారు 6 దుండగులు. అర్ధరాత్రి గస్తీలో తిరుగుతుండగా ఏటీఎం ధ్వంసాన్ని గమనించిన కానిస్టేబుల్ మణీందర్ దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా 6లో 4 పారిపోగా 2ని చాకచక్యంగా పట్టుకున్నాడు కానిస్టేబుల్. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో చిట్టుకు ఢీకొంది. ఘటనలో డ్రైవర్ కు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మిరకవీధి సెంటర్లో జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద పోలవరం నుండి రాజమండ్రి వెళ్తున్న కొవ్వూరు డిపోకు చెందిన బస్సుకు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ చాకచక్యంతో ఎదురుగా ఉన్న ఆటోని తప్పించబోయి చెట్టును ఢీకొట్టించారు. యాదాద్రి భువనగిరి జిల్లా జమ్మపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొన్నాయి. అదే సమయంలో అటుగా వెళ్తూ ములుగు ఎమ్మెల్యే సీతక్క బాధితులకు సహాయం చేశారు. క్షతగాత్రుల్ని 108 సహాయంతో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తూర్పు గోదావరి జిల్లా తిమ్మాపురం గ్రామంలో చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కంచిక కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ దర్శనం చేసుకోవడానికి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా మందమరి వీఆర్ఏల నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. సమ్మెకు మద్దతు తెలుపుతూ బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నీలకంఠేశ్వరరావు వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.